అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? నా పేరు సారంగప్పన్న. సారంగపాణి గారు. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తా. బిజినెస్. ఏంటి సార్ ఏం బిజినెస్? పండ్ల వ్యాపారం. పల్లె. ఎట్లుంది సార్ మరి బిజినెస్ ఎట్లుంది? బిజినెస్ మొత్తం డౌన్ అయింది. బస్సులు సెంటర్ మీద ఆగాక ఏమైందంటే ఈ సెంటర్ మీద ఆగాక టోటల్గా దిగే వాళ్ళు లేక ఈ రెంట్లు తీసుకునేవి కూడా రెంట్లు వెళ్ళాక ఒక్కొక్కరికి చాలా అవస్థలు పడతాను. ఈ రెంట్ కట్టలేక అవస్థ పడతాను. అదొకటి ఈ బస్సులు అనేది ఒకటి ఆపి దిగి వెళ్ళిపోతే ఏం కాకపో. బస్ స్టాప్ ఉంది ఈడ. ఒకప్పుడు దిగేది ఎక్కేది, ఇప్పుడు దిగులు లేదు ఎక్కువ లేదు. దిగులు టోటల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ బ్లాక్ అయిపోయాకే మంది ఆగుడు లేదు, రెంట్లో వెళ్ళే టైం ప్రపోజల్స్ లేవు. ఈ రెంట్ లేదు. బస్సులు కనుక ఆగితే మాకేం కాదు, నువ్వు ఎక్కించుకుని ఎక్కడన్నా ఎక్కించుకో, బస్సులు ఆగాలి ఇక్కడ. అదొక ఆగాలి. ఈ ఆగులు లేకపోయాకే బిజినెస్లు మొత్తం పోయినాయి. ఆ బస్ స్టాండ్ పోతూ కూర్చుంటాను, ఆడేం దొరకదు. మళ్ళీ ఇక్కడికి రావాలంటే అవస్థ పడతాను జనాలు. మళ్ళీ కుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా ఎక్కాలన్నా కూడా అవస్థ దిగాలన్నా అవస్థ పడతాను. ఎందుకు అవసరమా? ఇక్కడ ఆపాలి బస్సు. అదొకటి. ఈ మోటార్ ఫీల్డ్ అనేది మొత్తం గంగలు కలిపాడు. ఈ మోటార్ ఫీల్డ్ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది, ఏ జిల్లాకు ఆ జిల్లా తీసుకుపోతాను, అది కరెక్ట్ ఉంది. ఇది కూడా అదే జిల్లా చేసుకొని ఏ జిల్లాకు ఆ జిల్లా తీసుకుపోతే అందరు కూడా సేఫ్ ఉంటుంది. పాలకుర్తిలో 3 జిల్లాలు కలిసినాయి. అది కాకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా, ఆంధ్రాలో ఏముంది, ఏ జిల్లాకు ఆ జిల్లా తీసుకుపోతాను, ఎవరికి ఎఫెక్ట్ పడతలేదు. మళ్ళీ ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇస్తాను. ఇక్కడ ఏ ఆటో డ్రైవర్కి ఇస్తాను? ఈయన 12 ఎవరికి ఇస్తాడు? ఏదో ఎవరికి ఇస్తాడు? అది ఎఫెక్ట్ పడతలేదు. ఏ జిల్లాకు ఆ జిల్లా. ఆంధ్ర టైపు మన దగ్గర కూడా జిల్లాలు చేస్తే వెహికల్ అనేది టోటల్గా మన అందరికీ కూడా మారుతుంది. ఇప్పుడు అది కరెక్ట్ లేదు కదా. ఎవరికి ఇస్తాను నువ్వు? ఎందుకు ఇది బస్సులు ఫ్రీ ఎందుకు? జనాలు చేసుడు తప్పించి జనాలు అవుతారు. ఒక ఆధార్ కార్డు పట్టుకొని టోటల్గా తిరుగుతుండ్రు. ఎందుకు తిరుగుతుండ్రు? ఓ నైట్ కూడా 90 మంది ఆడవాళ్ళు వస్తుండ్రు. ఇప్పుడు ఒక మాట, హన్మకొండ నుంచి ఒకప్పుడు 10 మంది వచ్చేది ఆడవాళ్ళు, ఇప్పుడు 90 మంది ఆడవాళ్ళు వస్తుండ్రు. ఎందుకు? అవసరమా? ఈ బస్సు ఫ్రీ వల్ల ఏ జిల్లాకు ఆ జిల్లా చేస్తే అయిపోతుంది కదా. ఏ జిల్లా లేకపోయారికి ఈ ఆధార్ కార్డు పట్టుకొని మొత్తం ప్రపంచం తిరిగినట్టు తిరుగుతాం. అవసరమా? ఇప్పుడు మోటార్ ఫీల్డ్లో ఒక్కొక్కటి చేసుకుంటా బతుకు. నాకు కూడా వెహికల్స్ ఉన్నాయి, నేను కూడా చేసుకుంటా. నా కింద 2 డ్రైవర్లు ఉండే. ఇప్పుడు ఎవరికి వెళ్ళని జీతాలు వెళ్ళని పరిస్థితి. ఏంది ఇది వ్యవస్థ? ఏంది? మేము ఎక్కడి నుంచి కిస్తీలు కట్టాలి, ఏం చేయాలి, ట్యాక్సీలు కట్టాలి. మేము కూడా గవర్నమెంట్కి ఆదాయం ఇస్తున్నాం. ఆదాయం ఎక్కడి నుంచి ఇస్తాం? ఒక ఇన్సూరెన్స్ కడితే 30,000 కట్టాలి. ఆ ఇన్సూరెన్స్ ఎట్లా కట్టాలి? ట్యాక్స్ ఎట్లా కట్టాలి? ట్యాక్సీ మేము 10,000 కట్టాలి. ఆ ట్యాక్స్ ఎట్లా కట్టాలి? ఎవరు నమ్మిక? వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది, చాలా ఉంది. ఈ బస్సులు ఫ్రీ అని తీసేయాలి. ఈ సెంటర్ మీద కూడా వెహికల్ ఆగాలి. ఈ సెంటర్ మీద వెహికల్ ఆపినప్పుడు ఇంతమంది కడుపులు కొడుతున్నారు. ఈ సమస్య ఉంది కదా, మీరు ఎవరికైనా చెప్పే దృష్టికి ఎవరు పట్టించుకుంటారు? ఏ లీడర్ పట్టించుకుంటారు? పోయినాం అడిగినాం, ఏ లీడర్ పట్టించుకుంటారు? ఎవరిని అడగాలి? ఏ లీడర్ని అడగాలి? నువ్వే చెప్పు. ఈ లీడర్ని అడగమంటే ఆ లీడర్ని పెడతాం. ఏ లీడర్ కూడా రమ్మన్నా ఎవరు పట్టించుకుంటారు? ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళ అవసరానికి వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి ఈ రోడ్లు? ఇప్పుడు రోడ్లు పెద్దగా ట్రాఫిక్ ఆగుతుంది. ఇక్కడ ఆగకుండా పోయినాక ఎవరు ఉంటారు? షాపులు చూడు ఒకసారి, ఎవరైనా ఉన్నారు షాపులలో? ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వచ్చినా నేను, ఇక్కడ అంతా బాగానే ఉండే క్రౌడ్, ఇప్పుడు అంతా చేంజ్ అయ్యింది. ఒకసారి షాపులు చూడు ఒకసారి, ఎంత ఖాళీ. అదే బస్ స్టాండ్ చూడు, ఏం చేస్తున్నారు? బస్ స్టాండ్లో కూర్చొని అది షాపులు ఇక్కడ ఆగుతాయి వెహికల్, అందరికీ గిరాకీ అయితే కదా. ఉపాధి కలుపుతుంది కొంచెం, ఏదో ఒకటి. నువ్వు ఎక్కించుకోండి, ఎక్కడన్నా ఎక్కించుకో, నువ్వు కాదనం. ఆగితే ఇప్పుడు కుంటోళ్ళు గుడ్డలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నది, పోలీస్ స్టేషన్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి, వ్యవస్థ ఉన్నాయి. ఇక్కడ దిగుతాడు చూపెట్టుకుంటాడు, నిమ్మలంగా బస్ స్టాండ్ పోతాడు, ఆడ కూర్చుంటాడు. ఇప్పుడు ఈడ దిగక బస్ స్టాండ్ కానీ నడిచి రావాలంటే ఎక్కడ చూస్తారు? ఏంటంటే ఇక్కడ లోపం ఏంటంటే బస్సులు ఆపట్లేరా లేదా? ఏ పోలీసు అంటే ఈడ ఆపొద్దని చెప్పి వాళ్ళ కేసులు రాస్తారు. కేసులు రాస్తారని చెప్పి అక్కడనే ఆపుతారు, అక్కడనే ఎక్కించుకుంటారు. ఈ సెంటర్ మీద ఏ వెహికల్ ఆగుతారు? ఒక్క ఆటో కూడా ఆగుతలేదు. ఒక ఆటో ఆపినా కూడా వాళ్ళ కేసులు రాస్తారు. దానివల్ల ఇది మారాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ పాలకుర్తిలో ఈడ వెహికల్ ఆపాలి. నువ్వు ఎక్కించుకుంటే ఎక్కడన్నా ఎక్కించుకో, దేనికి అవసరం లేదు. నువ్వు ఎక్కడన్నా ఎక్కించుకో, బిజినెస్లు పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఓకే అన్న, ఇప్పుడు ఈ సమస్య ఒకటి ప్రధానమైన సమస్య. సో బట్ నియోజకవర్గం వర్గాన్ని చూసుకుంటే స్థానిక ఎమ్మెల్యే పాలన చూసుకున్నా, ఇంతకుముందు ఎమ్మెల్యే పాలన చూసుకున్నా, ఏమనిపిస్తుంది నీకు డిఫరెన్స్? ఆ స్టేజ్ వరకు మనకు వద్దు. అభివృద్ధి అప్పుడున్న అభివృద్ధి ఇప్పుడు ఉన్నది, ఏం చేంజ్ కాలే. ఇప్పుడు అది మన ఎమ్మెల్యేలకి ఎవరు మనము దాని గురించి అంటలేము. మనం ఏమన్నామంటే ఒక సెంటర్ గురించి, ఓ వెహికల్ గురించి, దీని గురించే మాట్లాడతాను. మనం రాజకీయంగా మాట్లాడతలేము. రాజకీయం మనకు వద్దు, మనం రాజకీయం చేస్తలేము. ప్రభుత్వ పథకాల విషయంలో ఎట్లుంది మరి? అమలు విషయంలో పథకాలు ఎవరు ఏమంటారు? ఆ పథకాలు ఇచ్చి ఎవరిని మేము ఇస్తానో ఇప్పుడు అవసరమా నీకు? పథకాలు ఎందుకు? ఈ పథకాలు పెట్టి ఏం లాభం? నీకేమైనా లాభమా? నాకేమైనా? ఇప్పుడు గవర్నమెంట్ జాబులు ఎవరు ఇస్తానండి? ఎవరికి ఇచ్చిండండి గవర్నమెంట్ జాబ్? ఎవరికి వచ్చినాయి? ఎవరికి వచ్చినాయి? ఇప్పుడు ఎవరికి ఇచ్చిండండి? ఆ ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు?
ఎవరికి ఇచ్చిళ్ళు చెప్పండి, వాళ్ళని తీసుకొచ్చి చూపెట్టామండి. ఎవరికి ఇచ్చిళ్ళు? ఎవరికి ఇచ్చారు? అన్న వరకే అవుతుంది, చేసేది ఏం లేదు. సో ఏంటి మరి ఏం చెప్తా ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా అంటే స్కూల్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా, హాస్పిటల్ పరంగా ఎట్లా ఉంది? గవర్నమెంట్ కాలేజ్ అన్నారు, డిగ్రీ కళాశాల ఏది? ఇట్లా అనబట్టి 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పటివరకు డిగ్రీ కళాశాల లేదు. ఏది ఏది అది? పోయిన దగ్గర సార్ ఈ మేడం కూడా అన్నది, ఏది అది? ఎక్కడ ఊపడుతుంది? ఏమైనా నవ్వుపడదా డిగ్రీ కళాశాల? ఇంత పెద్ద పాలకుర్తి నిజవర్గం, పాలకుర్తి డిగ్రీ కళాశాల ఏది? ఇంటర్ ఏది? ఏది అనుడు అందరు చెప్పిళ్ళు, ఏది అది? మనకు రాజకీయం వద్దు, గదిగా అడుగుతాను, ఏది? మనం అడిగేది ఇది. ఇప్పుడు లక్షల కిరాయి తీసుకున్నా కూడా కిరాయిలు వెళ్తలేవు. సపోజు ఈ లక్షల కిరాయిలు కూడా వెళ్ళక వాళ్ళు కూడా అవస్థలు పడతాం కదా, ఎక్కడెక్కడి నుంచి వచ్చా బతకడానికి వస్తారు, బతకాలగా వాళ్ళు కూడా. ఇప్పుడు ఆటో ఉన్నది, ఆడేవాడు ఎక్కుతలేడు, ఆయన పరిస్థితి ఏంది? ఆయన ఏం పరిస్థితి ఆయనకి? ఆయన పరిస్థితి ఇప్పుడు ఆయన పిల్లలను చదువుకోవాలని వద్దా? నువ్వు ఫ్రీగా పంపితే వస్తుంది. అదే జిల్లా పంపితే ఆయనకు ఉండదు కదా ఎఫెక్ట్. వాడు హన్మకొండ కిరాయి పోతాడు, జనగాం పోతాడు, ఎఫెక్ట్ ఉండదు కదా, లాసా కాదా? నేను అదే మాట్లాడు, ఆలోచించి ఏ జిల్లాకి ఆ జిల్లా చేస్తే అందరికీ బెనిఫిట్ ఉంటుంది, అందరూ బతుకుతారు. సెంటర్ మీద బస్సులు ఆగాలి, అందరికీ షాపులు నడిస్తే అందరికీ గిరాకీలు ఉంటాయి. మనం ఏ రాజకీయంగా ఎవరిని అడుగుతలేము. ఓకే.